పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చేశావో చెప్తున్నాడు ఈయన ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నారు. మళ్ళీ బండారు ఏది రోజా గారిని జుగుత్సాకరంగా అతి నీచంగా ఒక మనిషి అనేవాడు మాట్లాడని స్థితిలో మాట్లాడినటువంటి ఈడొక మాజీ మంత్రి. ఇతను గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? హోం మంత్రి అంతే ఏంటి మేకప్ గురించి మాట్లాడితేనే ఏమన్నాడు? ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకున్నారనే ఉద్దేశంతో ఆవిడ పేరు కూడా చెప్పలా. పేరు చెప్పకుండానే ఆ మేకప్ దులిపితే మన గోడకు పుట్టి పెట్టచ్చు అని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్, మామూలుగా ఇన్ని నీతులు చెప్తా మాట్లాడతాడు ఈ దుర్మార్గుడిని. లాడ్జ్లో హోటల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే రోజా ఎపిసోడ్ తర్వాత నేను లాడ్జ్కి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ లాడ్జ్లో ఉంటే లాడ్జ్కి వెళ్తే ఆ లాడ్జ్లో వెల్ డన్, బాగా చేసావు, నువ్వు ఏంటి భయపడబాకు, ధైర్యంగా ఉండు, ఏం పర్లే, అద్భుతం, ఆహా ఓహో అని కౌలించుకున్నాడని చెప్పి మళ్ళీ పెట్టండి ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నాడంట. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన హైందవవాది, ఆయన యొక్క సంస్కారం ఎంత గొప్ప సంస్కారం. ఏ అవార్డు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంస్కారవంతమైన మాటలు చెప్తున్నారు కదా. ఇన్ని సంస్కారవంతమైన మాటలు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనకుండా అసలు అమరని ఆయన ఎవరు పేరు ఎత్తకుండా మేకప్ దులిపితే పుట్టి పెట్టచ్చు అని మాట్లాడిన దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా. వారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. నెక్స్ట్ డైమండ్ రాణి ఆ రోజా కూడా సౌండ్ పెట్టండి ఒకసారి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా నువ్వు కూడానా కింద మళ్ళీ ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు సంస్కారవంతులైనటువంటి సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా నువ్వు కూడానా కింద. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకి కట్టుబొట్ల గురించి, ఇటు గురించి, అటు గురించి మాట్లాడతారు. కట్టుబొట్టు ఎవడన్నాడు?